ఏలూరు జిల్లా మెడికల్ షాపుల్లో వయాగ్రా, అబార్షన్ కిట్ల విచ్చలవిడి అమ్మకాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా అమ్మకాలు సాగిస్తున్న కొయ్యలగూడెంలోని పలు షాపులను ఇప్పటికే సీజ్ చేశారు. మిగతా షాపుల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఇటీవల కొయ్యలగూడెంలోని మెడికల్ షాపుల్లో వయాగ్రా, అబార్షన్ కిట్స్ బిల్లులు లేకుండా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా షాపులపై దాడులు కొనసాగిస్తున్నారు. అదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. ఏలూరు నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నటువంటి వయాగ్రా, అబార్షన్ కిట్ల అమ్మకాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈరోజు కూడా జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని అనేక మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒక 5-6 రోజుల క్రితం రాజమండ్రి నుంచి వచ్చినటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి భారీ మొత్తంలో వయాగ్రా టాబ్లెట్స్, అలాగే అదే సమయంలో అబార్షన్ కిట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొయ్యలగూడెం అలాగే జీలుగుమిల్లుకి సంబంధించినటువంటి పలు షాపులను కూడా సీజ్ చేశారు. అయితే మిగతా షాపుల్లో కూడా ఈ అబార్షన్ కిట్లు అలాగే ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా టాబ్లెట్లు అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తించినటువంటి మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీలు ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా చేపట్టినటువంటి ఈ చెకింగ్స్లో ఈసారి పెద్ద మొత్తంలో అబార్షన్ కిట్లు అనేవి స్వాధీనమయ్యాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి కొయ్యలగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో కూడా, అలాగే జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ అబార్షన్ కిట్లు అలాగే వయాగ్రా టాబ్లెట్లు అమ్మకాలు సాగిస్తూ ఉండడంతో అధికారులు వాటిపైన దృష్టి పెట్టారు. అనేక షాపులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సాధారణ తనిఖీలను మిగతా షాపుల్లో కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ అధిక మొత్తంలో ఆదాయం రావడంతో ఈ అమ్మకాలు సాగిస్తున్నట్టుగా అయితే గుర్తించారు. అయితే మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మెడికల్ షాపుల యజమానులందరూ కూడా అప్రమత్తమయ్యారు. తాము సాగిస్తున్నటువంటి ఈ వయాగ్రా అలాగే అబార్షన్ కిట్లను వేరే ప్రాంతాలకు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు అనేవి మరికొద్ది రోజుల పాటు కొనసాగుతాయి అనేటటువంటి సూచనలు అయితే అధికారులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లిక.